గైస్ వెల్కమ్ టు ద జానీ బర్డ్స్. వీడియో ఎంట్రా ఖాళీ కేజెస్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? నేనైతే కార్నర్ బ్రీడింగ్ సెటప్ అయితే స్టార్ట్ చేయబోతున్నానన్న. ఎలా సెటప్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ గా చెప్తాను. అంతకన్నా ముందు కొత్తగా మన పేజ్ ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. కార్నర్ బ్రీడింగ్ కోసం నేను తీసుకున్న కేజెస్ వచ్చేసి 2.5, 1.5, 1.5 అన్న. ఈ సైజు కేజెస్ వచ్చేసి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి కార్నర్ కానీ కాక్టైల్ బ్రీడింగ్ కోసం కానీ 2.5, 1.5 అనేది. నెక్స్ట్ బ్రీడింగ్ బాక్స్ విషయానికి వచ్చేసుకుంటే ఇది 12/14 అన్న. నేను తీసుకున్న బ్రీడింగ్ బాక్స్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది స్మాల్ కార్నర్ కోసం. ఇది మీరే క్లియర్ గా చూడొచ్చు అన్న. కేజ్ బోర్డ్స్ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి మంచిగా ఫ్లై కూడా చేస్తున్నాయి. బాక్సులు కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సైజ్ అన్న స్మాల్ కార్నర్ కోసం. మీకైతే నా దగ్గర ఉన్న బోర్డ్స్ క్వాలిటీ కానీ కండిషన్ కానీ క్లియర్ గా అయితే మీరు చూసుకోవచ్చు. రెడ్ ఫ్యాక్టర్ ఎల్లో షేడెడ్ కార్నర్ పేరు అనమాట. ఇది పక్కా ప్రూవెన్ పేరు 21 DNA పేరు. అండ్ మీరు నెక్స్ట్ పేరు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. రెడ్ ఫ్యాక్టర్ ఎల్లో షేడెడ్ కార్నర్ పైనాపిల్ కాంబినేషన్ లో ఇది ఒక పేరు ఉంది. అండ్ నెక్స్ట్ అనదర్ పేరు వచ్చేసి హైపర్ రెడ్ ఫ్యాక్టర్ పైనాపిల్ మేల్, రెడ్ ఫ్యాక్టర్ పైనాపిల్ కార్నర్ ఫీమేల్ అన్న. మీరైతే క్వాలిటీ కండిషన్ యాక్టివ్నెస్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు బర్డ్స్. నెక్స్ట్ పేరు వచ్చేసి రెడ్ ఫ్యాక్టర్ పైనాపిల్ కార్నర్ అండ్ ఎల్లో షేడెడ్ కార్నర్ పేరు అయితే సెట్ చేయడం అయితే జరిగిందన్న. టోటల్ ఈ 4 పేర్స్ అయితే బ్రీడింగ్ కి స్టార్ట్ చేశాను ప్రెసెంట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నా దగ్గర పైనాపిల్ కార్నర్ నుంచి బేబీస్ అయితే వచ్చాయన్న. 4 బేబీస్ అయితే వచ్చాయి. ఇంకా 2 eggs లో కూడా బేబీస్ ఉన్నాయి. టోటల్ 6 out of 6 అనమాట. ఇది బ్రీడింగ్ ఎలా చేస్తా ఏంటి అనేది మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో బ్రీడింగ్ టిప్స్ అని కామెంట్ చేయండి అన్న. యూట్యూబ్ లో ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మన పేజ్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.